హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మహేశ్వరి. కరోనా మహమ్మారి ప్రభావం ఇంకా పూర్తిగా తీరకముందే మానవాళిని మరొక కొత్త వైరస్ ఆందోళనకు గురి చేస్తోంది. అదే మంకీ పాక్స్. దీనిని ఎంపాక్స్ అని కూడా పిలుస్తారు. ఆఫ్రికాలో తొలుత గుర్తించిన ఈ వైరస్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వేగంగా వ్యాపిస్తోంది. 1958లో కోతుల్లో ఈ వైరస్ ను గుర్తించినప్పటికీ అది 1970లో మాత్రమే మనుషులకు సోకుతుందని నిర్ధారించబడింది. ప్రారంభంలో ఉష్ణమండల ఆఫ్రికా దేశాల్లో కొన్ని మారుమూల ప్రాంతాలకు మాత్రమే పరిమితమయ్యే అసాధారణ వైరస్ గా ప్రజారోగ్య సంస్థలు దీన్ని పెద్దగా పట్టించుకోలేదు. అయితే 2022లో కొన్ని దేశాల్లో మంకీ పాక్స్ కేసులు ఒక్కసారిగా పెరిగి పరిశోధనలకు దారితీశాయి. మధ్య ఆసియాలో కేసుల పెరుగుదల కారణంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది. ఆఫ్రికన్ యూనియన్ హెల్త్ ఏజెన్సీ తెలిపిన వివరాల ప్రకారం ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు ఆఫ్రికాలో 18,737 ఎంపాక్స్ కేసులు నమోదయ్యాయి. 541 మంది మరణించారు. మొదటగా ఆఫ్రికా ఖండం వరకే పరిమితమైన ఈ వైరస్ క్రమంగా ప్రపంచ వ్యాప్తంగా వేగంగా విస్తరిస్తుందని, అన్ని దేశాలు కూడా అప్రమత్తంగా ఉండాలి అని WHO హెచ్చరిస్తోంది. ఇటీవలి సమాచారం ప్రకారం పాకిస్తాన్ లో ముగ్గురికి మంకీ పాక్స్ సోకడంతో భారత్ లోనూ అప్రమత్తత ప్రారంభమైంది. ఆగస్టు 3న సౌదీ అరేబియా నుంచి పాకిస్తాన్ కి వచ్చిన ముగ్గురు వ్యక్తులు అనారోగ్యంతో బాధపడుతూ వైద్య పరీక్షల్లో మంకీ పాక్స్ నిర్ధారణ కావడంతో ఉలిక్కిపడ్డారు. భారత్ లో పరిస్థితిపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సమీక్ష జరిపింది. రాబోయే వారాల్లో దేశంలో కొన్ని కేసులు వెలుగు చూసే అవకాశం ఉన్నా పెద్ద ఎత్తున మంకీ పాక్స్ విస్తరించే ముప్పు లేదు అని అభిప్రాయపడింది. అయినప్పటికీ నిపుణులు ఇప్పటికే ఎక్కడో ఎదుర్కొంటున్న సమస్య మన వరకు రాకుండా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలి అని హెచ్చరిస్తున్నారు. ఇక పలు దేశాల్లో డేంజర్ బెల్స్ మోగిస్తున్న మంకీ పాక్స్ భారత్ లోకి రాకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా మన దేశ ప్రధాని మోదీ ఆదివారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే ఈ వ్యాధిపై ప్రపంచ దేశాలకు హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ పికే శర్మ నేతృత్వంలోని అధికారుల బృందంతో ప్రధాని ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మంకీ పాక్స్ ని ఎలా ఎదుర్కోవాలనే విషయంపై అధికారులు సమీక్షించారు. కేసులను సత్వరమే గుర్తించేందుకు నిఘా పెంచాలి అని, సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలి అని ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ అధికారులను ఆదేశించారు. ముందస్తు రోగ నిర్ధారణ కోసం టెస్టింగ్ ల్యాబ్స్ ని సిద్ధం చేయాలి అని సూచించారు. ఇప్పుడు 32 ల్యాబ్లను పరీక్షల కోసం రెడీ చేశారు. వ్యాధిని అడ్డుకోవడానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలి అని తెలిపారు. ఇందుకే మంకీ పాక్స్ ఎలా వ్యాపిస్తుంది, దాని లక్షణాలు, చికిత్స, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. మంకీ పాక్స్ ఒక వైరల్ డిసీజ్. మంకీ పాక్స్ స్మాల్ పాక్స్ కుటుంబానికి చెందింది. ఇది జినోటిక్ వ్యాధి. జంతువుల నుంచి మనుషులకు సోకుతుంది. మనుషుల నుంచి మనుషులకు సంక్రమించే అవకాశం కూడా ఉంది. తుంపర్ల ద్వారా లేదా వ్యాధి సోకిన వ్యక్తికి అతి దగ్గరగా ఉండటం వల్ల ఇది ఇతరులకు వ్యాపించే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. ఇది శరీరంలోకి పూర్తిగా వ్యాప్తి చెందడానికి సాధారణంగా 6 నుంచి 13 రోజులు పడుతుంది. ఒక్కోసారి 5 నుంచి 21 రోజుల సమయం కూడా పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ వైరస్ ను 1958లో మొదటిసారిగా కోతుల్లో గుర్తించారు. అందుకే మంకీ పాక్స్ అని పేరు పెట్టారు. ఆ తర్వాత 1970లో తొలిసారి మనుషుల్లో ఇది బయటపడింది. వ్యాధి సోకిన జంతువు గాయాన్ని తాకిన సంపర్కరం కాటు కారణంగా సోకే అవకాశం ఉంది. ప్రస్తుతం నమోదయ్యే కేసులు ఎక్కువ మనుషుల నుంచి మనుషులకు సంక్రమిస్తున్నవే. లైంగిక సంపర్కం ద్వారా మంకీ పాక్స్ వ్యాపించే అవకాశం ఉంది. ఇక లక్షణాల విషయానికి వస్తే మంకీ పాక్స్ సోకిన వ్యక్తికి తీవ్రమైన జ్వరం, తలనొప్పి, వాపు, నడుం నొప్పి, కండరాల నొప్పి, అలసట వంటివి మంకీ పాక్స్ లక్షణాలుగా చెప్తారు. స్మాల్ పాక్స్ మాదిరిగానే ముఖం, చేతులు, కాళ్లపై దద్దుర్లు, బొబ్బలు ఏర్పడతాయి. ఒక్కోసారి శరీరమంతా వచ్చే అవకాశం కూడా ఉందట. ఈ లక్షణాలు 14 నుంచి 21 రోజుల్లో బయటపడతాయి. మైల్డ్ కేసుల్లో లక్షణాలు కనిపించకపోవచ్చు. ఈ వ్యాధి సోకిన వారిలో చాలా మంది వారాల్లోనే కోలుకుంటారు. అయితే 10 మందిలో ఒకరికి ఇది ప్రాణాంతకంగా మారే ప్రమాదం కూడా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అయితే చాలా మందికి ఉన్న సందేహం దీనికి చికిత్స ఉందా అని. మంకీ పాక్స్ కు ఖచ్చితంగా ఒక ట్రీట్మెంట్ లేనప్పటికీ ఈ వ్యాధిని నియంత్రించడానికి వైద్యులు యాంటీవైరల్ మందులను ఇస్తున్నారు. స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ మంకీ పాక్స్ చికిత్సలో
85% సమర్థవంతంగా పనిచేస్తుంది. కోవిడ్ ఇన్ఫెక్షన్ సమయంలో మనం అనుసరించిన జాగ్రత్తల మాదిరిగానే నిపుణులు సామాజిక దూరం, మాస్కింగ్, మెరుగైన వెంటిలేషన్, అలాగే అనారోగ్యంతో ఉంటే ఇంట్లోనే ఉండటం వంటి కొన్ని సిఫార్సు పద్ధతులను అనుసరించవలసి వస్తుంది. చూశారు కదా మంకీ పాక్స్ గురించి పూర్తి వివరాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.